ಹಾಯ್ ಹಲೋ ಬಿಗ್ ಬಾಸ್ ಸೀಸನ್ 12 ಕನ್ನಡ ಬಿಗ್ ಬಾಸ್ ಸೀಸನ್ 12 ವಾರದ ಕತೆ కిచ్చన జೊತೆ ఎపిసోడ్ ఇవాళ అత్యద్భుతంగా సాగింది. కిచ్చ సుదీప్ గారు తన మార్కును చూపించారు. ఎప్పటిలాగానే ఒకటి దాదాపు అందరినీ అక్కడ ఉన్నటువంటి కంటెస్టెంట్లకు అందరికీ కూడా ఏమేమి చెప్పాలో ఏమేమి ముట్ట చెప్పాలో ఖచ్చితంగా ఆ పనిని చక్కగా నిర్వర్తించారు. ఇందులో హైలైట్స్ ఏంటంటే కాక్రోచ్ సుధీర్ అసుర సుధీర్గా అవతారం ఎత్తినటువంటి కాక్రోచ్ సుధీర్ ఎలా ఫెయిల్ అయిపోయారు, అసలు సుధీర్ కాస్త జోకర్ సుధీర్గా ఎలా మారిపోయాడు, సభ్యుల్ని ఎలా కంట్రోల్లో తీసుకోలేకపోయాడు అనేది సవివరంగా ఆయన ఎదురు చూపించి ఆయన అయ్యా నీ పరిస్థితి ఇది, నీకు ఇచ్చినటువంటి పాత్రను నువ్వు సరిగ్గా పోషించలేక ఫెయిల్ అయిపోయావని ఆయనకు చూపించారు సుధీర్ గారు. చూపిస్తూ అక్కడికి సుధీర్ ఏమన్నారంటే మళ్ళీ నేనేం చేయను, ఎవరు నా కంట్రోల్ రావట్లేదు, అందరూ తిరగబడుతున్నారు, యువతలో ఒంటి వాళ్ళు తిరగబడుతున్నారు, జంట వాళ్ళు తిరగబడుతున్నారు, అశ్విని మేడం నాకు విపరీతంగా తిరగబడింది, ఆమె వల్ల మొత్తం అంతా నాకు ఉల్టా పల్టా అయిపోయింది అంటే అప్పుడు ఒకటే మాట చెప్తారు, మీకు చేత కాలేదు, నాకు చేత కాలేదు, నేను ఉండలేను, నా వల్ల కాదు అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇదిగో ఇవాళ నేను మెయిన్ డోర్ తెరిచేస్తున్నాను, దయచేసి వెళ్ళిపోండి. ఎవరు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, బలవంతంగా ఎవరు ఉండాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఉంటే ఆట ఆడాలి, ఆట ఆడలేని వాళ్ళు ఇక్కడ ఉండాల్సిన అవసరమే లేదు. మీరు మర్చిపోతున్నారు ఈ బిగ్ బాస్ సీజన్లో చాలా మెరుపు వేగంతో సాగుతుంటుంది, అలాంటి బిగ్ బాస్ సీజన్లో ఇదా మీరు చేసేది అని విపరీతంగా సీరియస్ నోట్తో చెప్పారనమాట. ఆయన అదే అంటున్నారు, బిగ్ బాస్ కోసం బయట అంత గొడవలు జరుగుతున్నాయి, మీకోసం నిలబడి ఎంతోమంది పోరాడుతున్నారు, మాకు ఈ సీజన్ కావాలని కోరుకుంటున్న కన్నడిగలు ఎంతోమంది ఉన్నారు, ప్రతిరోజు రాత్రి 9 గంటలు అయితే చాలు టీవీ సెట్ల ముందు వచ్చి కూర్చొని చాలా భక్తితో శ్రద్ధతో బిగ్ బాస్ సీజన్ చూస్తూ ఉంటే వాళ్ళకు మీరిచ్చే మర్యాద ఇదా, ఈ విధంగానే మీరు ఆడేది అని చాలా సీరియస్ నోట్తో చెప్పి ఒకటే మాట చెప్పారు, మీ వల్ల కాకపోతే మీరు బయటికి వెళ్ళిపోండి అని చెప్పారు. కాక్రోచ్ సుధీర్ ఎలా అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు అనేది వీటి ద్వారా చూపించి, ఆడియో వీడియో ద్వారా చూపించి ఆయనకు తన స్థానం ఏంటో తనకు నిరూపించారు. ఆ తర్వాత ఈ సీజన్లో హైలైట్ ఏంటంటే అశ్విని మేడం అంటే నామినేషన్లో ఉన్నటువంటి అశ్విని, రక్షిత శెట్టి వీళ్ళిద్దరు కూడా సేఫ్ అయ్యారు, సేఫ్ జోన్లోకి వచ్చారు. మిగిలిన వాళ్ళది రేపు చూడాల్సి ఉంటుంది. ఇందులో మెయిన్ పార్ట్ అంటే ఈ ఎంటైర్ ఎపిసోడ్లోన మెయిన్ పార్ట్ ఏంటంటే కాక్రోచ్ సుధీర్దే చాలా అసలు సీరియస్ నోట్తో సాగింది. ఆయన ఎక్కడెక్కడ ఫెయిల్ అయిపోయారు, ఏ విషయంగా ఫెయిల్ అయిపోయారు, అన్నిటికీ మించి విశేషం ఏంటంటే ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ కావడంతోనే నిన్నటి ఎపిసోడ్ కొద్దిగా చూపించారు. అందులో ఏంటంటే కన్నడ బిగ్ బాస్ సీజన్లోన ప్రతి సందర్భంలో కూడా ఎవ్రీ వీకెండ్లోన బెస్ట్ ప్లేయర్, వర్స్ట్ ప్లేయర్ అని సభ్యులే చర్చించుకొని నిర్ణయించుకుంటారు. ఈసారి ఏం చేశారంటే సెకండ్ ఫైనలిస్ట్ అయినటువంటి అశ్విని గారికి ఆ అధికారాన్ని ఇచ్చారు. ఆమె ఒంటిలో నుంచి కానీ జంటలో నుంచి కానీ ఈ వారం అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని బాగా ఆడిన వాళ్ళు, బాగా ఆడని వాళ్ళు పేర్లు తీయాలి అన్నప్పుడు అందరూ ఊహించినట్టుగానే నాకైతే చాలా పార్షియల్ అనిపించింది. ఆమె ఏకపక్ష ధోరణితో తనకు ఒత్తాసు పలికి తనకు షాడోలో పనిచేసినటువంటి జాన్వీని బెస్ట్ ప్లేయర్గా, ఉత్తమ ప్లేయర్గా ప్రకటించారు. అలాగే తనకు ఎదురు తిరిగి తను చెప్పిన మాట వినకుండా తనపైన అందరినీ ఉసిగొల్పిందన్న అక్కసుతోన మంజు భాషిని, రషిక వీళ్ళిద్దరినీ కూడా వర్స్ట్ ప్లేయర్ అంటే కళపే ప్లేయర్గా నిరూపించారు. ఎవరైతే ఉత్తమ ప్లేయర్ అవుతారో వాళ్ళకు మెడల్ ఇస్తారు, కళపేని ఎవరైనా అంటారో వాళ్ళు జైలుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఆ జైల్లో నియమాలు ఎట్లంటే కనుక ఖచ్చితంగా జైల్లో ఉన్నంతకాలం వాళ్ళు గంజినే తాగాలి, ఇతర తిండి తినడానికి వీల్లేదు, పైగా ఇంటిలో చేసే వంటకు సంబంధించిన కాయగూరలన్నింటినీ కూడా తరగాల్సిన బాధ్యత వాళ్ళదే. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఉన్నంత వరకు, జైల్లో ఉన్నంత వరకు వాళ్ళు ఈ పని చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఆ పని చేస్తారు, బయటకు వస్తారు. అయితే అక్కడ ఇంకొక బ్లండర్, ఈ సీజన్లో ఉన్న దురదృష్టం అదే కిచ్చ సుదీప్ గారు చెప్తారు, ఎంత దురదృష్టం అంటే అడుగడుగున రూల్స్ బ్రేక్. చంద్రప్రభ, సతీష్ వాళ్ళు రూల్స్ బ్రేక్ చేశారు, గ్లాసు విరగొట్టేశారు. బిగ్ బాస్ ప్రాపర్టీని ఎవరు కూడా డిస్టర్బ్ చేయకూడదు. అలాంటిది చంద్రప్రభ కోపంతో గ్లాసును విసిరిగొట్టడంతో అది ముక్కలైపోయింది. దానికి కారణం సతీష్ని అది అడుగుతాడు, సతీష్ ఎలా ఉంది ఇప్పుడు మీకు అని బిగ్ బాస్ మన సుదీప్ గారు అడిగినప్పుడు ఇప్పుడే కొద్దిగా వెంట్రుకలు రాలుతున్నాయని అంటే, వెంట్రుకలే కాదు అన్నీ రాల్చేలాగా చేస్తాం మేము ఇక్కడ, నువ్వేం కంగారు పడక్కర్లేదు, మీకున్నవన్నీ రాలిపోతే ఇక్కడ ఉండేలోగా అని ఆయన సెటైరిక్ జోక్ వేస్తారు.
అలాగే చంద్రప్రభను కూడా ఏం జరుగుతుంది, మీరేం చేస్తున్నారు అని. అలాగే మాలు, స్పందన కూడా అవుతారు. ఎక్కడ మీరెవరు కనిపించట్లేదు. అసలు మీరు ఎందుకు వచ్చారు బిగ్ బాస్ హౌస్‌లోకి? ఏమనుకుని వచ్చారు? మీరు ఏం చేస్తున్నారు? మీరు ఆట ఆడడానికి వచ్చారా? రిలాక్స్ కావడానికి వచ్చారా? అని ఈవెన్ ధృవంతుడు కూడా అంటాడనమాట. ధృవంతు నువ్వు త్యాగం చేయడానికి వచ్చావా? అందరిలో మంచి అనిపించుకోవడానికి వచ్చావా? నీ మంచితనం కోసం ఎవరు ఇక్కడ ఎదురు చూడట్లేదయ్యా. నీ ఆటను నువ్వు ఆడాలి. నీ ఆటను మరిచిన రోజు నువ్విక్కడ ఉండవు. నువ్వు బయట ఉండాల్సి ఉంటుంది అని చెప్తారు. ఆ తర్వాత నాతనం నేను వదులుకోను అని అంటారు. ఇప్పుడు మీరు వెంట్రుకలు పెంచారు. దేనికోసం? దేవుడికి తలనీలాలు ఇవ్వాలని. దేవుడికి తలనీలాలు ఎందుకు ఇస్తున్నారు? మళ్ళీ ఆ వెంట్రుక పెరుగుతుందని ఒక నమ్మకం ఉండటంతో. లేకపోతే మీరు చచ్చినా తలనీలాలు ఇవ్వరు. ఇక్కడ కూడా అంతే. మీ తనం మీరు కాస్త వదులుకున్నా కూడా మళ్ళీ అది పొందడానికి అని మరి మర్చిపోవద్దండి. ఇక్కడేదో మీ వ్యక్తిత్వ ప్రదర్శన, ఇక్కడేదో మీ వ్యక్తిత్వాన్ని టెస్ట్ చేసుకోవడానికి, నన్ను నేను నిరూపించుకోవడానికి అవన్నీ ఏమీ లేవు. గన్ షాట్‌గా ఒకటే మాట చెప్తున్నాను. ఆట ఆడాలి, కప్పు గెలుచుకోవాలి, బయటికి వెళ్ళాలి. ఆటకు అడ్డం వచ్చిన వాళ్ళని తొక్కుతూ వెళ్ళిపోవాలి. అది అంతే. అంతేగాని నీ ఆటతనం ముఖ్యం, అంతేగాని మీ మంచితనం ఊరగాయ వేసుకోవడానిక అది దేనికి పనికిరాదు. మీరు వల్లమాలిన మంచితనం చూపించాల్సిన అవసరం బిగ్ బాస్‌లో లేనే లేదు అని ఖచ్చితంగా చెప్పారు సుదీప్ గారు. ఇక్కడ మీరు ఏంటంటే మీ మీ మీరేంటి? మీ ఆట ఏంటి? మీ ఆట తీరేంటి? ఇక్కడ మీరు ఎంత యాక్టివ్‌గా ఉండాలి? మిమ్మల్ని ఎంత ఎక్స్‌పెక్టేషన్స్‌తో లోపలికి పంపించారు? సమస్త కన్నడుగులను పక్కన పెట్టేసేయండి. మీ ఇంటి వాళ్ళకి మీరేం ప్రామిస్ చేసి వచ్చారు? ఇవన్నీ కూడా మీరు మర్చిపోయిన రోజు ఇక్కడ ఉండడానికి అనర్హులుగా మారుతారు అని చెప్పి మంజు భాషిణిని, రషికాను, ఆ తర్వాత జాన్వీని, అశ్వినిని మాత్రం కొంచెం మెచ్చుకుంటారు. ఎందుకంటే ఆమె నామినేషన్ నుంచి సేవ్ అయింది. సెకండ్ ఫైనలిస్ట్ అయింది. పైగా తను అసురుణ్ణి ఎదిరించింది. ఆయన అదే చెప్తారు. అసురుణ్ణి కాకులు సుధీర్ ఒకటే మాట అంటారు. మీరు అశ్వినిని నిలువరించడం చేత కాకపోతే మీ రోల్‌లో మీరు ఫెయిల్ అయినట్టే లెక్క. అక్కడ మీరు అసురుడంటే ఎంత మీకు బిల్డప్ ఇచ్చారు. క్రూరంగా ఉంటాడు. దేన్ని లెక్క చేయడు. ఎవరిని లెక్క చేయడు. తాననుకున్నదే చేస్తూ ఉంటాడు. అందరిని గట్టిగా కట్టి పడేస్తాడని ఇన్ని మాటలు చెప్తూ ఉంటే మీరు తుస్సుమనిపించారేందయ్యా మీరు అని చెప్తారు. సో కిచ్చా సుదీప్ గారు చాలా చక్కగా అంటే ఔట్ ఆఫ్ పెయిన్ అని చెప్పారు. సరిగ్గా ఆడట్లేదు, నిస్సారంగా ఆడుతున్నారు. నా సొమ్మేం పోతుంది, నా సొమ్మేం పోదు. ప్రతి శనివారం రావడం, నిద్రపోతున్న వాళ్ళని మేల్కొలపడం, మేల్కొని ఉన్న వారిని కాస్త ఉత్సాహపరచడం. ఈ రెండే నేను చేయగలిగిన పని. మీరు గుర్తుంచుకోండి, నెక్స్ట్ వీక్ మాస్ ఎవిక్షన్ ఉంటుంది అని స్పష్టం చేశారు. మాస్ ఎవిక్షన్ అంటే గుంపులుగా బయటికి వెళ్ళిపోవచ్చు. 75% ఆఫ్ ది హౌస్ ఖాళీ అయిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఖాళీ అయ్యే సభ్యుల్లో మీరు ఉన్నారంటే వచ్చిన 3 వారాల్లోనే బయటికి వెళ్ళామన్న బాధ మీకు ఉంటుంది. మీ ఇంటి వాళ్ళకు కూడా ఉంటుంది. అది మీరు కొని తెచ్చుకోవద్దండి. ఆడండి. మీ ఆటను మీరు నిరూపించుకోండి అని చాలా రకాలుగా హితవు పలికారు. ఎన్నో మాటలు చెప్పారు. అసలు నాకు అనిపిస్తుంది కిచ్చా సుదీప్ గారికి ఉన్న ఓపికకు మనం చేతులెత్తి నమస్కారం చేయాలనిపిస్తుంది. ఆయన ఎన్ని మంచి మాటలు చెప్పారు. లైఫ్ గురించి చెప్తారు, ఆట గురించి చెప్తారు, సొసైటీ గురించి చెప్తారు, ఎలా ఆడాలో చెప్తారు, ఎలా ఆడట్లేదో చెప్తారు. అసలు కిచ్చా సుదీప్ గారు చెప్పిన మాటలన్నీ వింటే చాలు, ఆట అద్భుతంగా ఆడొచ్చు. కానీ అదే పని ఇక్కడ చేయట్లేదు. మాలో స్పందన వీళ్ళు సరిగ్గా చేయట్లేదు. ఆ తర్వాత అశ్విని మా వెంట ఉంటూ జాన్వి తన ఉనికిని కోల్పోతుందన్న పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత మంజు భాషిని, ఆ తర్వాత రషిక వీళ్ళిద్దరు చేసిన పెద్ద తప్పిదం ఏంటంటే జైల్లో ఉండగా మరో అశ్విని బర్త్‌డే జరిగితే కేక్ కట్ అవుతుంది. కేక్ కట్ చేసినప్పుడు స్పష్టంగా అక్కడ రూల్స్ ఏం పెట్టారు, జైల్లో ఉన్న వాళ్ళకు ఇతరుల బయటి పదార్థాలేవి ఇవ్వకూడదు. గంజి తప్ప వాళ్ళేమి తీసుకోకూడదు అనుకుంటే వీళ్ళు కేక్ కట్ చేసి తినిపిచ్చేస్తారు. ఆ కేక్ వాళ్ళు తింటారు. దెబ్బకు రూల్స్ బ్రేక్ చేసినందుకు మళ్ళీ బిగ్ బాస్ ఏం చెప్పారంటే జైల్లో ఉండి వచ్చిన వీళ్ళిద్దరూ బయట ఫుడ్ తినొచ్చు, ఇంట్లో వంట తినొచ్చు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ గంజి కూడే తినాలి, ఆ చిప్ప కూడే తినాలి అని వాళ్లకు పనిష్మెంట్ ఇస్తారు. బిగ్ బాస్ ఈ సీజన్‌లోన ఈ 2 వారాల్లోనే పలు సందర్భాల్లోన ఒంటిగాళ్లకు శిక్ష విధించారు. జంటగాళ్ళు చేసినటువంటి తప్పిదాలకన్నిటికి కూడా అంటే సేవకులు చేసిన ప్రతి తప్పిదానికి రాణులు, రాజులు శిక్ష అనుభవిస్తూనే వచ్చారు. అదే అశ్విని చెప్తుంది. మా
తిండి లాక్కున్నారు, మా భోజనం లాక్కున్నారు, మా బెడ్రూమ్ లాక్కున్నారు. ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తున్న తప్పు వలన మేము శిక్ష అనుభవిస్తున్నాం బిగ్ బాస్ అని. అది నిజమే. కానీ వీళ్ళు అది తెలుసుకోవట్లేదు. మంజు భాషని అడిగారనమాట, ఎందుకు ఇలా జరుగుతోంది అంటే ఆమె చాలా అద్భుతంగా సమాధానం ఇచ్చారు. మంజు భాషని ఏం జరిగింది, ఎక్కడ పొరపాటు జరిగింది, మీరు ఎక్కడ తడబాటు పడ్డారు కొంచెం చెప్పండి మాకు అంటే సుదీప్ గారు అడిగితే ఆమె ఒకటే చెప్తుంది, ఏమీ లేదు సార్, మీరు లాస్ట్ వీక్ వచ్చి మమ్మల్ని మీరు ఆడట్లేదు, మీరు ఇంట్లో కనిపించట్లేదు అని చెప్పగానే మాకేమనిపించిందంటే ఓహో మేము కనిపించాలి అనే ఒక మాట వినిపించింది, కానీ ఆడాలి అనేటువంటి మాట మాకు తోచలేదండి. మేము కనిపించాలి అనుకున్నాం, కనిపించడానికి ఏదైనా చేయాలనుకున్నాం, అడ్డదారులు తొక్కాం, మేము ఇక్కడ కనిపిస్తున్నాం, మాకు తోచిన దారిని పట్టుకొని మేము వెళ్ళిపోయాం, అందుకోసమే ఇంత గందరగోళం ఏర్పడింది. మేము చేసింది తప్పే, కాకపోతే మీ మాటను మేము తప్పుగా అర్థం చేసుకున్నాము, అందుకోసమే ఇలా జరుగుతుంది. అలాగే అశ్విని కూడా ఒక మాట అంటుంది, అభిషేక్ జంటలో ఉన్న అశ్విని ఒక మాట అంటుంది, మీరు పోయిన వారం వచ్చి వెళ్ళిన తర్వాత ఇంట్లో గొడవలు ఎక్కువైపోతున్నాయండి, అందరూ కూడా ఎగ్జిస్టెన్స్ కోసం పోరాడుతున్నారు అంటే మల్లమ్మ ఒక మాట అంటుంది, నాతో సందేహం ఉంది సార్ అంటే చెప్పమ్మా అంటే, కాదు ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు మీరు వచ్చేళ్ళకు గొడవలు అవుతున్నాయి, మీరు వచ్చేళ్ళకు గొడవలు అవుతున్నాయని, మీరేమైనా గొడవ పడమని చెప్పారా అంటే నవ్వుతాడు అనమాట సుదీప్. అమ్మ ఇన్నాళ్లకు నా తరఫున పోరాడేటువంటి ఒక అభ్యర్థి బిగ్ బాస్కి వచ్చారు, ఈ 11 సీజన్ల తర్వాత 12 సీజన్లో వచ్చారు, అవును చెప్పండి ఆమె అడిగింది కరెక్టే, నేనేమైనా కొట్లాడమని చెప్పాను, అందరు నన్ను ఇలాగే తప్పుగానే అర్థం చేసుకుంటారు, మళ్ళమ్మ ఏం చేయమంటావు చెప్పు అని ఆమె పైన జోక్ వేస్తారనమాట. వాస్తవానికి కూడా నిజం. ఇక్కడ సుదీప్ చెప్పింది ఏంటి, వీళ్ళు అర్థం చేసుకునేది ఏంటి, ఈసారి సీజన్లోన నిజం చెప్పాలంటే మొదటి వారం అంతా నిస్సారంగా నువ్వు బాగుండు నేను బాగుంటానని మంచితనంతో గడిచిపోయింది. రెండో వారం ఏం చేస్తున్నారో ఎవరికి తెలియనటువంటి ఒక గందరగోళ వాతావరణం కూడా కనిపించింది. ఈ రెండు కూడా తప్పే, అంటే టూ ఎక్స్ట్రీమిటీస్ ఉంటే నిస్సారంగా ఉండడం లేదా అతిసారంగా ఉండడం, ఈ రెండు కాకుండా ఆడడానికి కావాల్సిన డైనమిక్స్ ఆటగాళ్లలో కనిపించకపోతే బిగ్ బాస్ హౌస్ రంజుగా ఉండదు. ఇదే మాట సుదీప్ చాలా స్పష్టంగా చెప్పారు. మీరు ఎలా ఆడాలో నిర్ణయించుకోండి, ఏ విధంగా ఆడాలో నిర్ణయించుకోండి, మిమ్మల్ని మీరు ఎలా డైనమిక్స్తో ప్రజెంట్ చేసుకోవాలో నిర్ణయించుకోండి, అంతే తప్ప తోచిన విధంగా చేయడం, రూల్స్ బ్రేక్ చేయడం, అడ్డగోలుగా మాట్లాడడం, ఇవన్నీ కొన్ని సందర్భంలో బాగుంటాయేమో కానీ అన్ని సందర్భంలో నప్పవు. జనాలు మీకోసం ఎదురు చూస్తున్నారు, వాళ్ళు చాలా చాలా ఉత్సాహంగా బిగ్ బాస్ను చూస్తున్నది ఇలాంటి ఆటను చూడడానికి కాదు, ఇంతకంటే మంచి ఆటను వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. టీఆర్పీ రేటింగ్ అద్భుతంగా పోతున్నటువంటి ఈ షోను మీ చేతుల నాశనం చేయొద్దండి అని హితవు పలికాడు సుదీప్ గారు. చాలా అద్భుతంగా చెప్పారనమాట. ఇలా చెప్తూ మొదట్లోనే ఇంకొక అంటే షో ఒకరోజు బ్రేక్ వచ్చింది కదా, ఆ షో బ్రేక్ రావడానికి కూడా కారణాలేంటో చెప్తూ బిగ్ బాస్కు సంబంధం లేదు, కలర్స్ ఛానల్కు సంబంధం లేని ఒక సమస్య వలన మేము ఇబ్బంది పడాల్సి వచ్చింది, ఈ ఇబ్బంది నుంచి తప్పించినటువంటి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గారికి ఆయన కృతజ్ఞతలు తెలుపుకున్నారు. సో సభాముఖంగానే తెలిపారు. ఈ విధంగా సమస్య పోయింది, బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి, ఈ వారం ఏమవుతుందో చూడాలి. రేపు కాస్త ఫన్గా ఉంటుంది, ఎందుకంటే సాటర్డే ఎప్పుడు కూడా సీరియస్ నోట్తో ఉంటుంది, సండే రోజు ఫన్ డే రోజు కాబట్టి హ్యాపీగా హంగామాగా ఉంటుంది. రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి, ఎవరు బయటికి వెళ్తారో చూడాలి, ఒంటి వాళ్ళు వెళ్తారా, జంటగా ఉన్న వాళ్ళు వెళ్తారా, ఎవరో ఒకరైతే ఖచ్చితంగా బయటికి వెళ్ళాల్సిందే. ఎందుకంటే థర్డ్ వీకే మాస్ ఎవిక్షన్ అంటున్నారు, మళ్ళీ మాస్ ఎవిక్షన్ ఉందంటే ఈ వారం ఖచ్చితంగా వదలరు, ఎవరో ఒకరు పంపించి తీరుతారు. చూద్దాం ఎవరు బయటికి వెళ్తారో ఏమో చూద్దాం. సండే ఫండే ఎలా జరిగిందో ఆ వివరాలన్నీ మీ ముందు ఉంచుతాను. అంతవరకు సెలవు, మీ మధుసూదన్, సైనింగ్ ఆఫ్.